తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలందరికీ అందడం లేదని సిపిఐ-ఎల్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఉచిత బస్సులను తగ్గించిందని, కాలం చెల్లిన బస్సులను నడుపుతుందని వారు విమర్శించారు. మహిళా ప్రయాణికురాలకు అనుగుణం బస్సు నడపాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రయాణికులు బస్సులు ఆపితే ఆగడం లేదని, ప్రజా రవాణా ధ్వంసం చేయాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని సిపిఐ-ఎంఎల్ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్లోని బస్ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విధంగా ఆ పథకం నీరుగారిపోతా ఉంది. అంటే ఒక రకంగా చూస్తే అందరిని ద్రాక్ష పండ్లు పుల్లనానేటట్టు, అంటే ద్రాక్ష పండ్ల మీద విరక్తి ఎట్టగలిగిద్దో అట్లా ఈ యొక్క అందకపోవటం వలన, అనుకూలంగా లేకపోవటం వలన ఈ పథకం ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇవాళ చూస్తే ఒక పక్కనేమో మరీ ముఖ్యంగా ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ అంతా పెండింగ్, అంటే డబ్బులు కావాలి కాబట్టి డిపో మేనేజర్లు కండక్టర్ల మీద టార్గెట్స్ పెడుతున్నారు. మన డిపో పరిధిలో ఒక 2 లక్షల డీజిల్ ఖర్చుల కోసం కావాలి, మీరు ఏం చేసినా సరే డబ్బులు తీసుకురండి అని చెప్పి కండక్టర్ అని చెప్తున్నారు. ఈ కండక్టర్లు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే పురుష ప్రయాణికులు ఉన్నారో డబ్బులు వచ్చే ప్రయాణికుల దగ్గర బస్సులు ఆపుతున్నారు, మహిళా ప్రయాణికుల దగ్గర బస్సులు ఆపట్లేదు. ఒకవేళ మహిళా ప్రయాణికులు బస్సులు ఎక్కితే టికెట్లు ఇచ్చేక్కడ అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కాలేదనే భయంతో మహిళల మీద దుష్ప్రవర్తన చేస్తున్నారు, తిడుతున్నారు.